హలో అండి, వెల్కమ్ టు మన్హాస్ కిచెన్. టుడే టాపిక్ వచ్చేసి ఇది పాల లడ్డు. పాల లడ్డు అంటే ఏం లేదండి, కొన్ని ప్రదేశాల్లో అయితే రవ్వ లడ్డు అని అంటారు కదా, అదే ఏం లేదండి. ఇది 1/2 kg బొంబాయి రవ్వని బాగా మంచిగా నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ 1/2 kg రవ్వకి కొంచెం ఇలైచి, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక 1/2 లీటర్ కౌ మిల్క్ అండి, అంటే గేదె మిల్క్. పాకెట్ పాలతో చేసుకోవద్దు, టేస్ట్ బాగుండదు. ఇందులో కాంబినేషన్కి అయితే ఇలా ఎండు కొబ్బరి యూస్ చేయాలి. కాజు లాంటివి చేస్తే ఈ పాల లడ్డు టేస్ట్ డామినేట్ అవుతుంది. తర్వాతకి వచ్చేసి 1/2 kg బొంబాయి రవ్వ కాబట్టి ఒక 1/2 kg షుగర్, అంతేనండి. తక్కువ ఇంగ్రీడియంట్స్, ప్యూర్ ఇంగ్రీడియంట్స్, ఓన్లీ మిల్క్, షుగర్, ఘీ, ఇలాచి, ఎండు కొబ్బరి, రవ్వ, అంతే. ఇది వచ్చేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బొంబాయి రవ్వని. తర్వాతకి వచ్చేసి ఇలా ఇలాచి పౌడర్ వేసుకోవాలి, ఎండు కొబ్బరి, నెయ్యి వేసుకొని ఇలా మిల్క్ ఉంది కదండి, ఇది మంచిగా వేడి చేసి చల్లార్చి పెట్టుకోవాలి. అంతేనండి, ఏం లేదు. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ మంచిగా ఇలా చేసుకుంటే ఇన్స్టెంట్ టేస్టీ రవ్వ పాల లడ్డు. రవ్వ లడ్డు వేరు, రవ్వ పాల లడ్డు వేరండి. అనుకోవచ్చు మీరు రవ్వ లడ్డులు తినే ఉంటారు, అది షుగర్ పాకం చేసి అలా చేస్తారు, దాని టేస్ట్ వేరుంటుంది. ఇది కూడా చేసుకొని తినండి, ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా చేసుకొని తిని రవ్వ పాల లడ్డు. అంతేనండి, ఇది 2 days వరకు స్టోర్ ఉంటుంది. కాకపోతే నోట్లో వేసుకొని కరిగిపోయేంత టేస్ట్ ఉంటుంది. ఓన్లీ మిల్కే యాడ్ చేస్తే, మిల్క్, షుగరు, నెయ్యి కాబట్టి చాలా బాగుంటుంది. మనం 1000 రూపీస్ పెట్టి స్వీట్ షాప్లో తెచ్చుకొని తిన్న స్వీట్స్ కూడా అన్ని తినలేము, ఒక స్వీట్ కంటే ఎక్కువ. మీరు మాత్రం ఇది చేసుకోండి, ఒకేసారి 4, 5, 6, 10 లడ్లైనా తినేస్తారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనండి, ఇది మా తెలంగాణ స్టైల్ రవ్వ పాల లడ్డు. చేసుకోండి సంక్రాంతికి, 2026 సంక్రాంతి జనవరికి స్పెషల్ లడ్డు. పాలు ఒకేసారి మరిన్ని పోసుకోవద్దండి, పాలు ఒకేసారి మరిన్ని పోసుకుంటే ఇలా జోరుగా అవుతుంది. కాబట్టి మళ్ళీ కొంచెం రవ్వతోటి కలిపి మంచిగా ఇలా గట్టిగా చేసుకోండి. సో ఇదేనండి మా తెలంగాణ స్టైలు రవ్వ పాల లడ్డు. ఓకేనండి, ఇది ఎమ్మట చేసుకుంటూ అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. 2 days స్టోర్ ఉంటుంది.